ప్రతి హిందువుకి ఒక గుడి అనేటటువంటిది ఒక ధైర్యం, ఒక నమ్మకం. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని ఏ హిందువు అనడు. తన పని తను జేస్తాడు. తన ఉద్యోగం తను జేస్తాడు. ఒక విద్యార్థినే తీసుకుందాం. తన చదువు తను చదివి పరీక్ష గూడా రాసాక లేదా పరీక్షకెళ్ళే ముందు అయ్యా దేవుడు ఆశీర్వదించని అడుగుతారు. పరీక్ష రాసొచ్చాక అయ్యా నన్ను పాస్ చెయ్యి అని అడుగుతారు. పరీక్ష రాయకుండా నేను ఉత్తి పేపర్ ఇస్తాను నన్ను పాస్ చేయమని అడగరు. వాళ్ళ కష్టం వాళ్ళు పడినే అడుగుతారు. అలాగే ఓ తల్లి తన బిడ్డకి నిరంతరం చదివించి ఆ తర్వాత దేవుడా నా బిడ్డ బాగానే చదివారు తనకి వచ్చిన క్వశ్చన్లే వచ్చేటట్టు చూడు అని అడుగుతుంది తప్పించి నా బిడ్డ ఏమీ రాయదు కానీ నువ్వు మార్కులు ఏమిచ్చే అని అందో. ఇది హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కళ్ళలో ఉన్న అలవాటు. తమ పని తాము చేసి ఆ తర్వాత దేవుడా నీదే భారం అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆలయ సంస్కృతిని మనం నాశనం చేసుకుంటున్నాం. పెద్ద ఆలయానికి వెళ్దామనే కల్చర్ ఎందుకండి? మన ఏరియాలో ఉన్నటువంటి ఆలయానికి ఎందుకు దర్శనం చేసుకోకూడదు? వారంలో ఒకసారి దర్శనం చేసుకుని అంత తృణమో ఫణమో మనం గనక దేవుడికి ఆ గుడికి ఆ పంతులు గారికి సమర్పించుకుంటే ఆ కుటుంబం జీవనం సాగిస్తుంది కదా. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఇట్లాగా వారంలో 7 రోజులు ఉంది. ఒక 10 మంది ఒక రోజు, ఇంకో 10 మంది ఇంకో రోజు ఇట్లాగ వెళ్తే తగినటువంటి ఆదరణ ఆ కుటుంబానికి ఉంటుంది. అర్చకులు దాని మీద డిపెండ్ అవుతారు. ఆలయం ఆ విధంగా ఎదుగుదల సాధ్యమవుతుంది, అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆలయాలు కనుక చేసుకోకపోతే మనం చివరికి మానసికంగా అంటే మన పని మనం చేసేస్తాం. రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళే నమ్మకం లేకపోతే చివరికి సైకలాజికల్ కౌన్సిలర్ల దగ్గరికి తిరగాలి. ఈ మధ్యకాలంలో కొత్త మిషన్స్ వచ్చినాయట. తీర్థం పోస్తారట అక్కడ, తీర్థం మిషన్ అట. ఇప్పటికే అనేక గుళ్ళల్లో అర్చకులు దొరక్క ఒకే అర్చకుడు 2-3 గుళ్ళకి వెళ్ళి దీపం పెట్టి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వాతావరణాలు మారకపోతే చాలా ప్రమాదకరం.